హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వామ్కా హియర్. ఈరోజు మన వీని బ్లాగ్ వచ్చేసి హోమ్ మేడ్ ఇన్స్టెంట్ హెన్నా ప్యాక్తో వచ్చేసాను. దీనికి కావాల్సింది గోరింటాకు, మెంతులు, తులసాకు అండ్ అలోవెరా పౌడర్ అండి. అలోవెరా పౌడర్ వచ్చేసి నేను నైకా బ్లాక్ డే ఆఫర్లో తీసుకున్నాను, సేల్లో. మనం గోరింటాకును వచ్చేసి 15 మినిట్స్ ముందే వాటర్లో నానబెట్టుకోవాలండి. ఫ్రెష్ గోరింటాకైనా పర్లేదు, ఎండిపోయిన గోరింటాకైనా పర్లేదు. మేమైతే ఇన్స్టెంట్గా కావాల్సి వస్తుందని ఎండపెట్టుకున్నాం. గోరింటాకు అనేది ఫ్రెష్ అయినా చాలా బాగుంటుంది హెయిర్కి. గోరింటాకు వల్ల యూజెస్ వచ్చేసి మన వైట్ హెయిర్ ఉన్నా కాస్త పోతుంది, హెయిర్ బాగా షైన్ వస్తుంది. గోరింటాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్కు చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఈ గోరింటాకు వల్ల వచ్చేసి మన హెయిర్ అనేది ఊడిపోదు, ప్లస్ ఎక్కడైనా డ్యామేజ్ హెయిర్ ఉంటే అది కూడా క్లీన్ చేస్తుంది. మెంతులు వచ్చేసి మనం నైట్ 2 స్పూన్స్లో నానబెట్టుకోవచ్చు. మెంతులు ఇన్కేస్ నానబెట్టుకోకపోతే ఎర్లీ మార్నింగ్ లేసేసి మనం అదే మెంతుల్ని ఉడకపెట్టుకున్న మనకి అదే రిజల్ట్ అనేది వస్తుంది. ఎలాంటి ఇష్యూస్ ఉండవు మెంతుల వల్ల. మెంతు వచ్చేసి చాలా మన స్కాల్ఫ్ని బాగా క్లీన్ చేస్తుంది. తులసాకు వచ్చేసి మన హెయిర్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది, చాలా హెల్దీ హెయిర్ని కూడా చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి అలోవెరా పౌడర్ వచ్చేసి మన హెయిర్ని చాలా కండిషనర్గా యూస్ చేస్తుంది, ప్లస్ వచ్చేసి మన హెయిర్ని చాలా షైన్ ఇస్తుంది, హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అలోవెరా పౌడర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం అలోవెరా కూడా యూస్ చేయొచ్చు. ఇంకేస్ ఎవరికైనా ఈ మిక్సీలో కొంచెం వాటర్ కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవచ్చు. ఈ హెన్నా పెట్టుకోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్కాల్ఫ్ మీద చాలా బాగా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్కాల్ఫ్ మీద మనకి కొత్త హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ హెన్నా వల్ల ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు, ఎలాంటి డ్యామేజ్ హెయిర్ కూడా ఉండదు. మనకేమైనా చిట్లిన హెయిర్ కూడా పోతుంది హెన్నా వల్ల. ఈ హెన్నా అనేది చాలా బాగా యూజ్ వస్తుంది. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. హెన్నా మొత్తం మిక్సీకి వేసుకుంటే ఈ హెన్నా ప్యాక్ వచ్చేసి మన స్కాల్ఫ్కి 40 మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత 40 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత 40 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే ఏ షాంపూతోనే వాష్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరైనా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి, మీ రిజల్ట్ అనేది చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ వాచింగ్ వామ్కా హియర్. బాయ్ ఫ్రెండ్స్.